ఏ ఫైనల్లీ మీ సుజ్జి ఒక మైల్ స్టోన్ ని రీచ్ అయింది. ఎవరి మాట మీద అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానో తను నా పక్కన కూర్చొని ఏడుస్తుంది. సంతోషంతో ఏడుస్తుంది. మన సుజీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ 100K రీచ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అందరి ప్రేమ వల్ల ప్లే బటన్ మీ ముందుకు తీసుకొచ్చే లోపే అరౌండ్ 126K సబ్స్క్రైబర్స్ వచ్చేసేలా చేశారు. మీతో ఇప్పుడు చెప్పలే కదా, నేను యూట్యూబర్ కంటే ముందు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ని. స్టార్ట్ చేసేటప్పటికి నాకు ఇన్స్టాలో అరౌండ్ 80K ఫాలోవర్స్ ఉన్నారు. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. యాక్టింగ్ రీల్స్ చేసేదాన్ని, అది కూడా వితౌట్ ఎనీ ఎక్స్పోజింగ్, ప్రాపర్గా యాక్టింగ్ చేసేదాన్ని. అమ్మ చెప్పడం వల్లే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అసలు యూట్యూబ్ని సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడు సీరియస్గా తీసుకున్నానో తెలుసా? నా జాబ్ పోయింది, ఇంకా నాకు ఏ దారి లేదన్న రోజు నేను యూట్యూబ్ సీరియస్గా తీసుకున్నాను. ఫస్ట్ స్టైలింగ్ చేశాను, రివ్యూస్ ఇచ్చాను, ఆ తర్వాత వ్లాగ్స్ కూడా చేశాను. నాకు జాబ్ లేకపోయినా అమ్మని చెల్లిని నేను ఎలా చూసుకున్నాను తెలుసా? యూట్యూబ్ వల్లనే చూసుకున్నాను. నా లైఫ్లోనే కాదు, ఈ యూట్యూబ్ జర్నీలో కూడా నేను చాలాసార్లు పడ్డాను, లేచాను. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారులే, నువ్వే పడాలి, నువ్వే లేగాలి, నువ్వే సావాలి అని చెప్పి. సో అప్పటి నుంచి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఎనీవేస్, నా యూట్యూబ్ జర్నీ గురించి అయినా, లేకపోతే నా జాబ్ పోయినప్పటి నుంచి ఇప్పుడున్న స్టేజ్ వరకు అయినా నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను. అండ్ అన్నిటికంటే ఇప్పుడు నాకు ఎక్కువ రికగ్నైజేషన్ వస్తుంది అండ్ నా హార్డ్ వర్క్ని గుర్తిస్తున్నారు. అండ్ బయట కలిసినప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. ఇవన్నీ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెద్ద లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు?